మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా ప్రమోషన్స్లో కనిపించని చిరంజీవి గారు అయితే అసలు ఆయనకి ఏమైంది, బెడ్ రెస్ట్ అంటున్న డాక్టర్లు, మరి ఆయన ఎందుకు ఈ సినిమాని యాక్టివ్గా ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుక విడుదలవబోతుందన్నమాట. మరి ఈ సినిమాకి ఆల్రెడీ పాటలు, ట్రైలర్ అన్నీ వస్తూ ఉన్నాయి. అనిల్ రావుపూడి గారు కూడా వెళ్ళి ఈవెంట్లు చేస్తూ ఉన్నారు. సో మొత్తం అన్నీ చేస్తున్నాయని మరి చిరంజీవి గారు ఎక్కడ రావట్లేదు ఏంటని అందరూ అడుగుతున్నారు. అయితే రీసెంట్గా ఒక యూఎస్ ఫ్యాన్స్తో వీడియో కాల్ అయితే మాట్లాడారనమాట చిరంజీవి గారు. సో అసలు చిరంజీవి గారికి ఏమైంది అంటే ఆయనకు ఒక లెగ్ ఇంజరీ ఏదైతే సర్జరీ చేశారనమాట మోకాలకి. సో దానివల్ల కొంత బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. సో అందువల్ల ఆయన బయటకు రావడానికి వీలు పట్టలేదు అనమాట. అయితే ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రం ఆయన వస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఆయన ఇక ఇన్ని ఈవెంట్లు పాల్గొపోవడానికి కారణం అంటే చిరంజీవి గారి సినిమాకి అసలు ప్రమోషన్లే అవసరం లేదు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే కొంతమంది జనాలకి సోషల్ మీడియా కారణంగా సినిమా దూరం అయిపోతుంది. సో వాల్ పోస్టర్స్, ఈ కల్చర్లు అంతా తగ్గిపోతున్నాయి అనమాట. సో అందుకని ఇప్పుడు హీరోలే వచ్చి ఏదైనా వీడియోలు చేస్తే తప్ప, ఏదైనా ప్రమోషన్ చేస్తే తప్ప మార్మూల జనాలకి రీచ్ అయ్యే పరిస్థితి లేదనమాట. సో ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకైతే ప్రతి సినిమా అప్డేట్స్ తెలుస్తుంటాయి. అసలు సోషల్ మీడియా వాడిన వాళ్ళకి తెలియాలి అంటే టీవీ ఛానల్స్ వాటి ద్వారా, పేపర్ల పత్రికల ద్వారా ప్రమోషన్లు అయితే అవుతాయి అనమాట. మరి అవి చూసే వాళ్ళకి హీరోలు వస్తేనే ఏ మీడియా అయినా వాళ్ళని టెలికాస్ట్ చేస్తారు. సో మరి ఇక నుంచి ఈ రోజు నుంచి చిరంజీవి గారు అయితే ప్రతి దాంట్లో కూడా పాల్గొంటారు, ఇంటర్వ్యూలు కూడా ఇస్తారని తెలుస్తుంది. సో మరి సినిమా ఇంకో 3 రోజుల్లో ఉంది కాబట్టి ఫ్యాన్స్ అంతా ఎంతో హుషారుగా ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే సినిమాని థియేటర్లకి ముస్తాబు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అనమాట. మరి ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారితో చిరంజీవి గారు చేసిన సినిమా, దీనిపైన ఎన్నో అంచనాలు ఉన్నాయి. అటు సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూ వచ్చింది కాబట్టి సో ఇంకా ఈ సినిమా కోసం చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరొక శంకర్ దాదా, ఒక అన్నయ్య, ఆ రేంజ్లో ఈ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుని ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారనమాట. మరి ఇక అనిల్ రావుపూడి గారు ఎలా డీల్ చేశారు ఏంటి, మరి చిరంజీవి గారు ఎలా ఎంటర్టైన్ చేస్తారు అనేది తెరపైన జనవరి 12 థియేటర్స్లో ఫ్యామిలీస్తో చూడాల్సిందే.